మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం నుంచి. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను. అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభులతో మందిని స్వస్థపరుస్తూ వస్తున్నాడు, దయ్యాలు పట్టిన వారిని వెళ్ళగొడుతున్నాడు, గుడ్డి వారిని బాగు చేస్తున్నాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరలా కొంతమంది అంటే వాళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు, వీళ్ళెవరనంటే మత ప్రబోధకులు. నిష్ట కలిగి బ్రతకాలి, నిష్ట కలిగి జీవించాలని వాళ్ళు సంఘం పైన రుద్దుతారు, కానీ వాళ్ళు మాత్రం చెయ్యరు. ఇలానే ఉండాలని బోధిస్తారు, కానీ మనల్ని మాత్రం పాటించాలి, ఇట్లనే ఉండాలని బరువుగా పెడతారు మన మీద. అలాంటి వాళ్ళు వీళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు. ఇంకోటి ఏంటనంటే వీళ్ళ గురించి ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. యేసుక్రీస్తు రాకముందు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. వాళ్ళు వచ్చి అప్పటికే యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తున్నటువంటి కార్యాలను చూస్తూ, అయినా కూడా బోధకుడా మాకు సూచక క్రియ చూపి మేము నమ్మడానికి నిన్ను అని మరలా అడుగుచున్నారు. వీళ్ళని ఏమనాలిగా? ఆల్రెడీ సూచక్రియలు చేస్తూనే ఉండు, అద్భుతాలు చేస్తూనే ఉండు, స్వస్థతలు చేస్తూనే ఉండు, అయినా మాకు సూచక క్రియ చూపి అంటారు. సూచక క్రియ అంటే సూచన లేదా గుర్తు. పలానాది ఇది అంటారు కదా, నేను వెళ్ళిపోతున్నాను అని అంటే, నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నా గుర్తుగా నీకు ఆడ ఇది ఒక వస్తువు ఉంచుకో, సూచన అని మరలా అడుగుచున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అంటాడు ఏమనంటే, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ అడుగుచున్నారు. ఎవరినంటుండు? శాస్త్రులని, పరిసయ్యులని ఏమంటుండు? వ్యభిచారులు, చెడ్డతరం వారు అని వారి ముంగల్నే ప్రబోధిస్తుండు. మనం ఈనాడు వాక్యం ఇలా తప్పుంది, ఇది వాక్యానుసారం కదంటే ముఖం మీద అనొద్దని కొన్ని ఆరోపణలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు నేరుగా ధర్మశాస్త్రోపదేశకులతోటి వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియను వారికి అనుగ్రహింపబడలేదు. యోనా 3 రాత్రింబగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగలు భూగర్భంలో ఉండును. యేసుక్రీస్తు గురించినటువంటి సూచక్రియ అడిగినప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, యోనా గూర్చినటువంటి సూచక్రియ తప్ప ఏది కనబడదు. ఎలా అనంటే, మనుష్య కుమారుడు 3 రోజులు చనిపోయి భూగర్భంలో ఉంటాడు. ఎలా ఉన్నాడు? యోనా మింగ్ల కడుపులో 3 రోజులు ఉన్నాడా? చూద్దాం పండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను, నినేవే పట్టణస్థులు దోషములు నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవుడైనటువంటి యెహోవా యోనా దగ్గరకు వచ్చి, ఆయన వాక్కు వచ్చి, నినివే పట్టణస్థులు వారి దుర్గతి భయంకరంగా తయారైంది, వ్యభిచారం చేస్తున్నారు, అవినీతిగా ఉంటున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, రకరకాల పాపములో మునిగి తేలుతున్నారు నినివే పట్టణస్థులు. నువ్వు వాళ్ళ కాడికి వెళ్ళి ఏమని చెప్పాలి అని అంటే, దుర్గతి ప్రకటించు, మీ పట్టణాన్ని దేవుడైన యెహోవా నాశనం చేస్తున్నాడు. ఎందుకు నాశనం చేస్తున్నాడు నినివే పట్టణాన్ని దేవుడు? పాపం చేస్తున్నారు కనుక ఆ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయాలని యోనాతోటి నువ్వు అక్కడికి పోయి చెప్పమని అన్నప్పుడు, దేవుడు చెప్పినటువంటి మాటను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే తార్షీషుకు పోతున్నాడు. పడవ దగ్గరికి వెళ్ళడం, పడవకి అంటే ఓడకి అమౌంట్ ఇవ్వడం, ఆ నుంచి పడవ ఎక్కి ఆ పడవ ప్రయాణమై నినివే పట్టణానికి వెళ్ళమనంటే తార్షీషుకు వెళ్తున్నాడు యోనా. మార్గం మధ్యలో చాలా దూరం పోయిన తర్వాత సముద్రంలో ఘోషించింది. సముద్రం అలలుగా వచ్చి తుఫాను చెలరేగి ఓడ బద్దలయ్యేంత మట్టుకు అంత గాలి, అంత అలలు రావడం చేత చాలామంది దాంట్లో ఉన్నటువంటి ఆ అధికారులు వారి దేవుళ్ళని ప్రార్థిస్తున్నారు. దేవుళ్ళు వాళ్ళని ప్రార్థిస్తున్నారు. ఏమని? మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి అని ఆ పడవలో ఉన్నటువంటి చాలామంది అడుగుతున్నారు. అయితే యోనా ఏం చేస్తున్నాడు? ఓడ కింది భాగంలో పడుకొని నిద్రపోతున్నాడు, గాఢ నిద్రపోతున్నాడు యోనా. చదువుదాం ఒకసారి. అది 1వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను.
అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోత నీకేమి వచ్చినది? అంత పరిస్థితి జరుగుతున్నా కూడా ఏం చేస్తుండే యోనా? నిద్రపోతుడు. ఓయి నిద్రపోతా. మనం కూడా చర్చికి వచ్చి నిద్రపోం, అస్సలకే పోం కదండి. మనం ఏడపోతాం. అంత ప్రమాదం జరుగుతున్నా కూడా యోనా నిద్రపోతున్నాడు. దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్ళకోకుండా ఆ నుంచి వేరే ప్రాంతానికి పోతూ ఆ పడవలో గాఢ నిద్రగా నిద్రపోతున్నాడు. అయితే ఆ నాయకుడు పోయి ఆయన, ఒరే నిద్రపోతా లే, ఇలాంటి ఇంత ప్రమాదం జరుగుతుంటే నువ్వు ఇంకా పడుకొని ఉంటావా, లే వచ్చి నీ దేవుణ్ణి మొరపెట్టు అని అన్నప్పుడు అతను కూడా బయటకు వచ్చి ఇది ఎందువల్ల జరిగిందని వాళ్ళందరూ, ఆ నాయకులందరూ చీటీలేసి ఎవరి వల్ల వచ్చింది ఈ ప్రమాదం, ఎలా జరుగుతుందని చీటీలు వేసినప్పుడు యోనా పేరు వచ్చింది. నిజమేనా? యోనా పేరు వచ్చింది నిజమేనా? వాస్తవేనా? నిజమే. ఎందుకంటే చీటీ వేసిర్రు, యోనాను అటువమ్మంటే వేరే ప్రాంతానికి వెళ్తున్నాడు. కానీ ఆ ప్రమాదం రావడం ఎవరి వల్ల? యోనా వల్ల జరిగినది వాస్తవమే. చాలామంది ఈ రోజులలో కొంతమంది పాస్టర్లు నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడ సేవ చేయాలని చెప్పి పలానా మూడు నాలుగు ఊర్లు క్రియేట్ చేసుకొని వాళ్ళు పేర్లు రాసి పలానా ఊరు అని పేర్లు రాసి వేసి ప్రార్థన చేసి ఈరోజు తీస్తున్నారు చాలామంది క్రైస్తవులలో చీటీ ప్రకారంగా. కానీ ఆ చీటీ ప్రకారం ఇప్పుడు చెల్లుబాటులో లేదు. ఆనాడు దేవుని తీర్పు అలా ఉండడం వలన దొరికింది పలానా యోనా అని తెలిసింది. అయితే యోనాని నువ్వు ఎక్కడి నుంచి వచ్చి విధానం ఏంది, నీ పని ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని ఆయన అడిగినప్పుడు యోనా అంటుండు, నేను సృష్టించినటువంటి దేవుణ్ణి మొక్కుతాను, ఆయన సన్నిధిలో నుంచి నేను పారిపోతున్నాను. దేవుని సన్నిధిలో నుంచి యోనా నినివే పొమ్మంటే తార్షీషుకు పోతున్నాను, అందుకే ఇది నా వల్లనే వచ్చింది. ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 12వ వచనం. మేము నీకేమి చేయవలనని ఆయన అడుగగా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిన నాకు తెలిసి ఉందా, మరి మేము నీకేం చేయాలని అంటే, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయి అని వారితో చెప్తాడు. చెప్పినప్పుడు ఆ సముద్రంలో పడవేయాలని అంటే, నువ్వు సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి, సేవకుడివి, ప్రవక్తవి, నిన్ను మేము చంపితే మా మీద శిక్ష రాదా అని వారు అనుకొని దేవునికి వాళ్ళు ఈ నిరపరాధి కూర్చి మా మీదకి శిక్ష రానియకని వారు ఆలోచన చేసి ప్రభువును వేడుకొని ఆయనను ఎత్తి సముద్రంలో పడవేసిర్రు. సముద్రంలో పడవేసిన తర్వాత చేప వచ్చింది, గొప్ప మత్స్యము అని రాయబడ్డది. కొత్త నిబంధనలో తిమింగలం అంటే దాదాపు చాలా పెద్ద చేప అంట. మనిషి ఒక నలక లాంటిగా ఉండే అంత పెద్దగా ఉంటుందంట తిమింగలం. ఆ తిమింగలము చనిపోతే అంట 230 జాతులు కొన్ని సంవత్సరాలు బతుకుతాయంట ఆ తిమింగలాన్ని తింటూ. 230 జాతులు అంటే 230 జీవులు కాదు, 230 జాతులు అంటే ఆ జాతులలో ఎన్ని ఉన్నాయో అవన్నీ దాదాపు చాలా సంవత్సరాలు తిని బ్రతుకుతాయి. అయితే ఆ చేప కడుపులో నుంచి 3 రోజులు ఉంటాడు. ఆ 3 రోజులతో దేవుడికి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనే 2వ అధ్యాయం మొత్తం. తర్వాత ఆ చేపకి ఆజ్ఞాపించిన తర్వాత నీవు వెళ్ళి సముద్రపు తీరాన ఆయనని విడిచిపెట్టు అని అంటే, ఆ చేపకు ఆజ్ఞాపించిన విధంగా చేప పోయి అక్కడ విడిచిపెట్టినప్పుడు మరలా ఆయన యుద్ధకు దేవుని యొక్క వాక్కు వచ్చి, నీవు నినివే పట్టణానికి వెళ్ళు అని అంటే అక్కడికి వెళ్ళినట్టుగా మనకు కనబడతా ఉంది. ఈ సందర్భాన్ని బట్టి చాలామంది దేవునికి నేను సేవ చేయాలని దేవుడు పిలుపున్నా, దేవుడు నేను చేయకుండా పోతున్నాను కదా, దేవుడంట దేవుని యొద్ద నుంచి పోతుంటే ఎట్లయినా బలవంతంగా గుందుకొస్తాడంట. ఒక సహోదరుడు అంటాడు, నేను సేవ చేయాలని నాకు లేదు, కానీ దేవుడు నన్ను బలవంతంగా తీసుకొచ్చి సేవ చేపిస్తున్నంట. బలవంతం చేసేది ఎవరు? దేవుడా, మనుషులా? పాత నిబంధనలో జరిగింది, చెయ్యకపోతే తీసుకొచ్చి మరీ చేయించుకునేవాడు దేవుడు. కొత్త నిబంధనలో ఎవరు వస్తారు నా యొద్దకు నా పని చేయడానికి అని మీకే వదిలేశాడు. అతను అంటాడు, నేను కాదనుకున్నా కూడా నన్నే దేవుడు బలవంతంగా తీసుకొచ్చి సేవ చేయించుకుంటున్నాడని సాక్ష్య రూపంలో చెప్తారు. ఇలాంటి బోధలు రకరకాలుగా సమాజంలో ఉన్నాయి.
ఆడికి వెళ్ళిన తర్వాత, ఆ నినివే పట్టణానికి వెళ్ళిన తర్వాత నేను ఈ సినిమా చూశాను, యోనా సినిమా. చాలామంది రాజులు, వ్యక్తులు, రకరకాల చాలామంది జనాలు ఉంటారుగా. ఆడికి పోయి కొత్తగా మనం ఇప్పుడు అమ్మ ఫలానా క్వశ్చన్ అడిగితే కల్లా ఏం చెప్తాం, అది ఇది అని చిన్నగా చెప్తాం. గొడవ అయితే మామూలుగా ఉండదు అసలు. ఇక దద్దరిల్లిపోవాలా. ఆయన గొంత. చర్చికి వస్తున్నామో పావురాలంట, బయటకు పోతున్నాం కాకులంట. అవునా కదా? చర్చిలో పావురాలు అమ్మా పర్లేదురా అనిపిస్తుంది, బయటికి వెళ్తే కాకులు. అయితే ఈ సందర్భం ఎందుకు తెచ్చానంటే, ఆ సినిమాలో ఆ మూవీలో సినిమా చూడమని చెప్పట్లేదమ్మా, మరలా సినిమాలు చూస్తున్న బ్రదర్ అని చెప్పి మళ్ళీ ఇట్లా తీసుకొచ్చారు. యోనా చరిత్ర చూస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి, నినివే పట్టణ వాసులారా మీకు దుర్గతి వస్తుంది అని అంటే ఎవడి పని వాడి చేసుకోవడం పోతుండు. మరలా కొంచెం ధైర్యం తెచ్చుకొని, నినివే పట్టణ వాసులారా మీకు దుర్గతి రాబోతుంది 40 రోజులలో అంటాడు. అయినా సపోర్ట్ చేయరు ఎవరు. అప్పుడు కళ్ళు మూసుకొని, నినివే పట్టణ వాసులారా మీ మీదికి దుర్గతి రాబోతుంది, 40 రోజులలో మీకు అంతం కలుగుతుంది అని ప్రకటన చేయగానే అందరు ఆగిపోయి, మా మీదికి దుర్గతి వస్తుందంట, మమ్మల్ని నాశనం చేయడానికి దేవుడు ఉగ్రతను పంపిస్తున్నాడని చెప్పి వారు ఉపవాస ప్రార్థనలు ఉంటారు. ఆనాడు సంభవిస్తున్నప్పుడు అందరికి తెలియడం మంచిదే. ఈనాడు అలాంటి విధానాలు లేవు. నీకు దేవునికే తెలియాలి ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ఎవరెవరికి తెలియాలి? ఏంటి బ్రదర్ ఇలా ఈరోజు ఇలా ఉన్నావు అని అంటే, ముఖం అంతా ఇట్లా పెట్టుకున్నావు బ్రదర్ ఏంటి అని అంటే, ఈరోజు ఉపవాస ప్రార్థన ఉంటాను బ్రదర్. అబ్బో, అతడు ముఖం వికారంగా పెట్టుకున్నాడు. ఎందుకనంటే ఆకలేస్తున్నట్టు, నాకు ఉపవాసం చేస్తున్నాను అన్నట్టు కనబడుతుంది. అలాంటి ఉపవాస ప్రార్థనలు దేవుడు అంగీకరించేవాడు కాదు. ఇంకా ఉపవాస ప్రార్థన రకరకాలుగా తయారైపోయినాయి, వాటి గురించి మాట్లాడలేదు. ఆ ప్రాంతం అంతా ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు రాజు యొద్దకు వెళ్ళింది. ఫలానా యోనా కానించి సమాచారం రాజు యొద్దకు వెళ్ళినప్పుడు రాజ్యం అంతా ప్రకటించి, మీరు ఉపవాస ప్రార్థన చేయండి, మీ పశువులు, మీ జంతువులు, మీ పక్షులు అన్నిటిని కట్టేయండి, మేతవే, నీళ్లు కూడా ఇవ్వకండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ దాన్ని అవలంబించినప్పుడు, దేవుడు కఠినాత్ముడా ప్రేమామయుడా అట్లని చెప్పి, ప్రేమామయుడు అని చెప్పి పాపం చేసుకుంటే క్షమాగుణం కలిగించేవాడు కాదు. పాపం చేస్తున్నాం, దేవుడు ప్రేమామయుడు అని చెప్పి చాలామంది పాపం చేస్తున్నారు. ప్రేమామయుడు కరెక్టే, కానీ పాపం విషయమై ప్రేమామయుడు కాదు. ప్రకటించినప్పుడు వాళ్ళందరూ చేసినటువంటి ఉపవాస ప్రార్థన వలన దేవుడు చేస్తున్నటువంటి ఉగ్రతను మానుకొని వారికి మేలు కలుగజేశాడు. ఎందుకంటే వాళ్ళు మారుమనసు పొందారు కదా, పాప విషయమై మారుమనసు పొందారు, పాపాన్ని విడిచిపెట్టారు, దేవుళ్ళు నడవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వారిని దేవుడు క్షమించాడు. ఆయన ప్రేమ ఎల్లకాలము ఉంటుంది. ఆయన యొద్దకు వచ్చి పాపాన్ని విడిచిపెడితే నిన్ను నన్ను మనందరినీ క్షమించే దేవుడు. యోనా ఎందుకు పారిపోయాడు చూసినావా? ఇప్పుడు చెప్తాడు. 4వ అధ్యాయం 1వ వచనం. యోనా దీనిని చూచి బహు జిత్తాకాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా. ఏమనుకుండు? ఇప్పుడు చెప్తుండు. యోనానేమో ఫలానా కాడికి పొమ్మంటే కల్లా నేను ఇటెందుకు పోయినానని చాలామంది చెప్తారు కదా. నేను ఆడికి పోయి ప్రకటిస్తా, పాపం చేయొద్దని ప్రకటిస్తా, వాళ్ళు క్షమాపణ పొందుకుంటారు, తర్వాత దేవుడు వారిని క్షమిస్తాడు. మరి నేను చెప్పిన ఏమేం కావాలి? దుర్గతి వస్తుంది, మీరు చనిపోతారు, మీకు అంతం వస్తుందని చెప్పినటువంటి మాట ఏం కావాలి అని ఆలోచించి పారిపోయాను అని చెప్తున్నాడు. నీవు కటాక్షము, జాలియు, బహు శాంతము, అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదవని నేను తెలుసుననుకొని దాని ముందుగానే తార్షీషునకు పారిపోయిండు. తర్వాత నువ్వేం చేస్తావో నేను చూస్తా అని చెప్పి ఆ ఊరు ప్రాంతాన్ని బయటికి వెళ్ళి, ఆ ప్రాంతానికి ఏం జరుగుతుందో నేను చూస్తా అని దూరంగా ఒక పందిరి వేసుకొని, ఆ ప్రాంతాన్ని నువ్వు నాశనం చేయాలి, నేను చూడాలి అని మొండికేస్తాడు యోనా మొండివాడి. నన్ను వీడికి రమ్మన్నావు, చెప్పమన్నావు, చెప్పినా నువ్వు వారిని క్షమించినావు, అయితే నేను రాకుండా పోయింది మంచిదే కదా, నేను చెప్పినట్టు జరగలేదు, ఇప్పుడు ఏం కావాలి? నా మాట, నా పరువు ఏం కావాలి, నా మర్యాదలు ఏం కావాలి అని మొండివాడు యోనా. నువ్వెందుకు చేయలేదు అనేటువంటి తత్వం గలవాడు యోనా. పోయి దూరం ప్రాంతం పోయి, ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి, అంత దూరాన పోయి గుడి చేసుకొని నువ్వు దాన్ని నాశనం చేయాలి, నేను చూడాలని చూస్తూ ఉంటాడు. ఆ రోజు ఎండ కొడుతుంటుంది, దేవుడు ఎంపటి సొర చెట్టు
ఫలింపజేసి ఆ పందిరి వేసుకున్నటువంటి ఆ పందిరి మొత్తం చిగురించేలా చేస్తాడు. వెంటనే దానికి ఒక పురుగు ఆజ్ఞాపించగానే ఆ పురుగు పోయి దాన్ని చేయగానే అది వెంపటే వాడిపోతుంది. వెంటనే నిన్న ఫలించింది ఈరోజు వాడిపోయింది. ఇదేంది, నాకు ఇట్లా జరిగింది, ఎండ కొడుతుంది, ఇంత ఇబ్బందికరంగా ఉంది, నిన్న మొలిచింది ఇప్పుడు ఇట్లా అయ్యింది అని కోపపడి నాకు అని ఇక కొంచెం చికాకు చేసుకు అనుకుంటే కల్లా అప్పుడు దేవుడేటువంటి వాక్కు వస్తుంది. యోనా యోనా, నీవు సొరతీగ చెట్టు ఒక్క రోజులే ఫలించి ఒక రాత్రిలోనే ఫలించి తెల్లారి మరో రాత్రిలోపే వాడిపోతే నువ్వు దాని విషయమై అంత విచారపడుచున్నావే, అంత నువ్వు ఇబ్బంది పడుచున్నావే, వారు పాపాన్ని మానుకొని నా వైపు తిరిగినప్పుడు నేను వారిని క్షమించకుండా ఉంటానా? నువ్వు సొర చెట్టు కానీ అంత బాధపడితే, అంత విచారపడితే, నేను నా స్వరూపంలో చేసుకున్నటువంటి మనిషి నేను చంపేయడానికి నేనెంత బాధపడాలి అని చెప్పి ఆ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు కాడికి వద్దాం మళ్ళా, ఎందుకంటే మనం ఇందాక చదువుకున్నాం కదా ఆ సందర్భాలు. ఆడికొద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక. యోనా ప్రకటన చేసిండు, నినే పట్టణస్థులు మారు మనసు పొందారా? మారు మనసు పొందారు. విమర్శ సమయమున నినేవే వారు ఈ తరం వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరికంటే గొప్పవాడు? మహత్కార్యం ఏమైనా చేశాడా యోనా? అద్భుతాలు చేశాడా? యోనా అద్భుతాలు చేయలేదు, ప్రకటించిండు. ఆయన కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన కంటే ఉన్నతుడు, మహోన్నతుడు, గొప్ప దేవుడు. ఆయన ఎలాగైతే 3 రోజులు రాత్రింబగళ్ళు చాపగర్భంలో ఉన్నాడో అలాగనే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా భూగర్భంలో చనిపోయి 3వ దినాన తిరిగి లేచినట్టు మనకు లేఖనాధారాలు చాలా ఉన్నాయి. ఆయన చనిపోయి తిరిగి లేచింది ఎవరి కోసం? ఆయన చనిపోయి తిరిగి లేచింది ఎవరి కోసం? సమస్త జనుల కోసం, నీ కోసం, నా కోసం, మనందరి కోసం, మనం చేసినటువంటి పాపాల కోసం ఆయన సిలువలో చనిపోయి ఆయన రక్తాన్ని కార్చి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. నీవు నేను ప్రతి ఒక్కరం ఆయన యొద్దకు వచ్చి నేను పాపిని ప్రభువా, నేను పాపం చేస్తున్నాను ప్రతిరోజు ఆయన వేడుకొన్నప్పుడు ఆయన నీకు నాకు క్షమాపణ అనుగ్రహించే దేవుడు.